అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 27. మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. వారు యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండిరి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. నయోమి తాను చేసిన దానికి నిజమైన పశ్చాత్తాపం లేకుండానే యూదా దేశమునకు తిరిగి వెళ్ళని కోరుతుంది. రూతు 1వ అధ్యాయంలో నయోమి తన కోడండ్రతో యెహోవా నాకు విరోధి ఆయను అని పలికెను. 20వ వచనంలో కూడా సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని పలికెను. ఈ మాటలో తనలో తప్పు చేసి తిని అను గ్రహింపు లేనట్లు తెలియచుంది. దానికి విరుద్ధంగా తన పతనముల వలన కలిగిన శ్రమలకు దేవుని నిందించుచున్నది. కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగా నేరారోపణ చేయుట ద్వారా తప్పిపోయిన వారంగా ఉన్నాం. ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు తారుమారైనప్పుడు మనం మన చుట్టూ ఉన్న వారిని నిందించే వారంగా నుందుము. దేవునిపై కాకపోయినను మన చుట్టూనున్న వారిపైనను నేరారోపణ చేయుదుము. దేవుని ఆత్మ మన జీవితములలో పనిచేసి నిజమైన పశ్చాత్తాపమునకు మనల్ని నడిపించిన ఎడల దేవుని ఎదుట సాగిలపడి అది నేనే ఆ పాపం చేస్తుని అని నిరాటంకముగా ఒప్పుకొనుటకు ఇష్టపడదుము. నయోమి తాను బెత్లెహేమునకు వెళ్ళుటకు సిద్ధపడినప్పుడు తన కోడండ్రు తనకు భారమగుదురని తలంచి వారిని పంపివేయను ఉద్దేశించను. వారిలో ఒకతైన రూతు ఆమెతో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను అని రూతు తీర్మానించుకొనెను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. భూ సంబంధమైన లాభము కొరకు ఆమె నయోమిని వెంబడించట్లేదు. ఇశ్రాయేలు దేశములో ఎవరు నేను వివాహము చేసుకొందునను ఆశ ఆమెకు లేదు, లేక నయోమి ఆస్తి కొరకైన ఆశ లేదు. నయోమితో వెళ్ళిన వృద్ధురాలైన నయోమి కొరకు తన కొరకు కష్టపడి పనిచేయవలసి వచ్చునని ఆమెకు తెలియను. ఆమె ఏ ఉద్దేశంతో వెలుచుందో 16వ వచనంలో మనకు తెలియచున్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఋతు నిజమైన జీవము గల దేవుని గురించి వినెను. ఈ నిజమైన దేవుని గురించి అధికముగా తెలుసుకునవలనని కోరిక ఆమెలో కలిగింది. ఈ దేవుని గురించి అధికముగా తెలుసుకునవలనని గొప్ప ఆశతో ఆమె నింపబడుటచే ఎంత క్రయమునైనను చెల్లించి ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు నిశ్చయించుకునింది. ఆ దేవుణ్ణి తన దేవునిగా చేసుకున్నటకు ఎంత కష్టమైనను శ్రమైనను సహించుటకు సిద్ధపడింది. ఆమెలోని ఆ కోరికను చూచి దేవుడు ఆమెను ఆశీర్వదించారు. వారు బెత్లెహేమునకు వచ్చిన తర్వాత నయోమి తమకు బోయజు అను ధనికుడైన బంధువు గలడని రూతుకు చెప్పలేదు. ఆమెను బోయజు పొలమునకు కూడా నడిపించలేదు. రూతు గాని నయోమి గాని చూడలేనట్టి సర్వశక్తి గల దేవుని హస్తమే ఆమెను నడిపించెను. తనకు తన అత్తకు ఆహారం సంపాదించుటకే రూతు కష్టపడి పని చేయదలిచెను. అది కోతకాలం. అన్ని చోట్ల జనులు పనిచేయుచుండిరి. వారిరువురి ఆహారం కొరకు రూతు దొరికిన పని చేయదలిచెను. కానీ దేవుడు ఆమె పక్షమున పని చేయుచున్నటచ్చే ఆయన నేర్పరితనము గల హస్తములతో ఆయన ఆశీర్వదించిన స్థలమునకు ఆమెను నడిపించెను. ప్రభువును సన్నిహితముగా మనం తెలుసుకొనగోరిన ఎడల, ఆయన చిత్తమును చేయదలిచిన ఎడల, ఎవరి వలన మనము ఆత్మీయంగా సహాయం పొందగలమో అట్టి వారి యొద్దకే ప్రభువు మనల్ని నడుపునని దీని వలన మనం గ్రహించగలుగుతున్నాం. మన ప్రగాఢమైన కోరికలను ఎట్లు తీర్చవలనో ఆయనే ఎరిగి ఉన్నాడు. దేవుని వాక్యమునందరి సత్యములను అర్థం చేసుకున్నటకు ఎవరు మనకు తోడ్పడుదురో, మనకు అవసరమైన క్రైస్తవ సావాసమును ఎవరు మనకు ఇయ్యగలరో అట్టి దేవుని ప్రజల యొద్దకు ఆయనే మనల్ని నడిపించును. ప్రైజ్ ద లార్డ్.